హలో అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు? అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీకోసం? అనేదైతే చెక్ చేసేద్దాము. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ టైమ్ ఏ వీడియో అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో, ఈ రీడింగ్ అనేది జనరల్ రీడింగ్ అండి. ఎలాంటి టైమ్ స్టాంప్స్ ఉండవు. సో, అది మీరు మీ పర్సన్ కోసం చూస్తున్న అంటే లైక్ ఎవరి గురించైనా మీరు ఇది చూడొచ్చు. లైక్ ఎలాగంటే మీ హస్బెండ్ గురించైనా చూడొచ్చు. లేకపోతే మీ ఆహ్, ఫ్రెండ్ గురించైనా చూడొచ్చు. మీ లవర్ గురించైనా చూడొచ్చు. సో, ఎవరైనా చూడొచ్చు. ఆహ్, ఓకే. మీరు ఎవరి కోసం చూస్తున్నారో వాళ్ళ గురించి అనుకోని ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు రెసొనేట్ అవుతుంది. ఓకే. మీరు వేరే రిలేషన్‌షిప్‌లో ఉండి ఈ పర్సన్ కోసం చూస్తున్నారా? లేకపోతే ఆహ్, మీరు లవ్ చేసే పర్సనా? మీ హస్బెండా? మీ వైఫా? ఇలా చూసుకోండి. సో, ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అంటే దీనిలో అట్‌లీస్ట్ 30-40% రెసొనేట్ అయ్యే మెసేజెస్ మాత్రమే తీసుకోండి. బికాజ్ ఇది జనరల్ రీడింగ్. ఆహ్, అండ్ మీకు ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్‌కి నాకు వాట్సాప్ చేయండి. ఓకే. ఇంకా డీటెయిల్‌గా రీడింగ్ తెలుసుకోవాలి. లైక్ మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన ఆహ్, ఎగ్జాక్ట్‌గా రీడింగ్ తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. రీడింగ్‌కి ఆహ్, అమౌంట్ పే చేయాలండి. ఫ్రీ కాదు. లైక్ మీ కెరియర్ వైస్ కానీ ఆహ్, రిలేషన్‌షిప్ వైస్ కానీ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్‌షిప్ గానీ, మ్యారేజ్ ఇష్యూస్ గురించి కానీ, సో, దేని రిలేటెడ్ తెలుసుకోవాలనుకున్నా సరే, మీరు నాకు వాట్సాప్‌కి పింగ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. సో, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? నిన్న నైట్ ఏం ఆలోచించారు? ద వీల్, జడ్జ్‌మెంట్, 7 ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ కప్స్, 5 ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ పెంటకల్స్, పేజ్ ఆఫ్ పెంటకల్స్, డెత్. డెత్ అంటే మళ్ళీ రీబర్త్. డెవిల్, సన్, సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్. సో వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు హైడ్ చేసుకుంటున్నారు, ఓపెన్ అప్ అవ్వట్లేదు. బట్ మీతో మాత్రం ఇలా హ్యాపీగా ఉండాలని ఉంది. లైక్ హ్యాపీ టైం స్పెండ్ చేయాలని ఉంది. అండ్ మీరు మ్యారీడ్ అయితే గనక మీ ప మీరు మీరిద్దరూ ఇలా అండ్ ఇలాంటి కిడ్స్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఉంది. పిల్లలతో ఎంజాయ్ చేయాలని ఉంది. బట్ ఇవన్నీ జరగట్లేదు.
అనే డిప్రెషను, బాధ, భయము, యాంగ్జైటీ అని బాధ. అంటే నాకే ఎందుకిలా? వై నేనే ఎందుకు ఇలా బాధపడాల్సొస్తుంది? ఇలా ఆలోచిస్తున్నారు. నైట్ టైమ్ నిద్రపోకుండా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. సో, ఏంటి నాకీ సిట్యుయేషన్ భగవంతుడా? నన్నెందుకిలా ఇంత బాధలు పెడుతున్నావు? నా నా అనుకున్న పర్సన్‌తో నన్నెందుకు హ్యాపీగా ఉండనీయట్లేదు? నేనెందుకిలా సైలెంట్‌గా ఉండిపోవాల్సొస్తోంది? నా పర్సన్‌తో నా ఫీలింగ్స్ ఎందుకు నేను చెప్పనివ్వట్లేదు? చెప్పుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది. నా బాధ ఇది అని చెప్పుకోవడానికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేకపోతున్నాను. సైలెంట్‌గా ఉండిపోతున్నాను. హ్యాపీగా ఉండాలనుంది నా పర్సన్‌తో. బట్ అదవ్వట్లేదు. నాకు బాధే మిగిల్చావా నువ్వు అని బాధపడుతున్నారు. వాళ్ళ ఎమోషన్స్ అనేవి మీ పైన వాళ్ళ ప్రేమ అనేది చాలా ఓవర్‌ఫ్లో అయిపోతుంది. దే కాంట్ కంట్రోల్. అసలు కంట్రోల్ చేసుకుందామన్నా కూడా అవ్వట్లేదు వాళ్ళ ప్రేమని. సో, ఏంటంటే నిన్న నైట్ నిద్రపోయే ముందు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచించారు? ఇది కదా టాపిక్. సో, అరే! టైం చేంజ్ అయితే బావుండు. నా పర్సన్ మళ్ళీ నా దగ్గరకు తిరిగొస్తే బావుంటుంది. బికాజ్ ఆహ్, నా అనవసరంగా నేను తిట్టాను. అనవసరంగా నేను తనని హర్ట్ చేశాను. ఈసారి మళ్ళీ ఛాన్స్ ఇస్తే నేను అలాంటిది చెయ్యను. ప్లీజ్ దేవుడా నాకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇవ్వు అని గాడ్‌కి కూడా ప్రే చేస్తున్నారు వీళ్ళు. శివుడికి ప్రే చేస్తున్నారు. స్పిరిచ్యువల్‌గా డెవలప్ అవుతున్నారు. లైక్ పూజలు లాంటివి కూడా చేస్తున్నారు. హీల్ అవుతున్నారు. బాధపడుతున్నారు. లక్ అనేది మళ్ళీ చేంజ్ అయిపోయి, మళ్ళీ నా పర్సన్ నా లైఫ్‌లోకి తిరిగొస్తే బావుండు అని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సిట్యుయేషన్‌లో నేనేం చేయగలను? బికాజ్ సిట్యుయేషన్ నా కంట్రోల్‌లో దాటిపోయింది. ఆర్ బ్లాక్ సిట్యుయేషన్‌లోకెళ్ళిపోయింది. నాకు మాత్రం ఇంకా తను కావాలనిపిస్తుంది. తనకెళ్ళి ప్రపోజ్ చెయ్యాలి. నా ప్రేమ ఏంటి తనకి చూపించాలి. బికాజ్ నాకు తనంటే చాలా ఇష్టం. నా ప్రేమను చూపించాలి. కానీ ఇప్పుడు నేను ఏం చెప్పినా సరే తను అర్థం చేసుకునే సిట్యుయేషన్‌లో లేదు. టోటల్‌గా బ్యాడ్ అయిపోయింది ఈ రిలేషను. డిస్టర్బెన్సెస్ అనేవి మా మధ్య చాలా ఎక్కువైపోయాయి. నాకు తనంటే ఇష్టం ఉంది. నేను తనని మర్చిపోలేకపోతున్నాను కూడా. తనని మర్చిపోయి నా వర్క్‌లో నేను ఎంత కాన్సంట్రేట్ చేయాలి అనుకున్నా కూడా 24 అవర్స్ నాకు తన ఆలోచనలే గుర్తొస్తున్నాయి. లైక్ తనేమన్నా మూవ్ ఆన్ అయిపోయిందా? ఏంటి సిట్యుయేషను? వేరే పర్సన్‌ని చూసుకుందా? అందుకే నన్ను దూరం పెట్టిందా? ఆర్ వేరే పర్సన్‌ని చూసుకున్నారా? నన్ను అందుకే వదిలిపెట్టారా? ఇలా 24 అవర్స్. సో, మీ థాట్స్ అనేవి వాళ్ళకి ఇలా ఉన్నాయి. ఓకే. అటు నించోనియట్లేదు, ఇటు పడుకోనియట్లేదు. అటు వర్క్ చేయలేకపోతున్నారు. అలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళున్నారు. ఓవర్ థింకింగ్ చాలా ఉంది మీ పర్సన్‌కి మీ పైన. ఎలా ఉన్నారు? ఏంటి? భయం, బాధ. బట్ ఎంతున్నా సరే మనీ పరంగా కాన్సంట్రేషన్ చేస్తున్నప్పటికీ, జాబ్ పరంగా ఓకే అయినప్పటికీ, లోపల వీళ్ళకేంటంటే, అరే! నేనిలా ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా? నా టైం అనేది చేంజ్ అవ్వదా? నా లక్ అనేది మారదా? దేవుడు మళ్ళీ నా పర్సన్‌ని నన్ను కలిపే ఛాన్స్ అనేది ఇవ్వరా? బికాజ్ నేను తనతో మాట్లాడాలనుంది. మెసేజ్ చేయాలనుంది. కానీ ఈ రిలేషన్ ఇంతేనా? ఇంక ఎండ్ అయిపోయినట్టేనా? మళ్ళీ రీస్టార్ట్ అవ్వదా? అని బాధపడుతున్నారు. ఇక్కడ డెవిల్ కార్డ్. సో, అబ్సెసివ్‌గా థింక్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. చూడండి. 24/7 మీ గురించే ఆలోచనలు. లైక్ ఫిజికల్ కోసం కానీ,
లస్ట్‌ఫుల్ థాట్స్ గానీ, ఆహ్, ఇంక నేను రొమాంటిక్ థాట్స్ కానీ, లస్ట్‌ఫుల్ థాట్స్ గానీ, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఫీలింగ్స్ వాళ్ళకి చాలా ఎక్కువైపోతున్నాయి. లైక్ మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత. ఇలా ఎండ్ అయిపోయింది ఈ రిలేషన్ అని బాధపడుతున్నారు. కానీ ఏంటంటే, వాళ్ళకి ఒకసారి మీ వాయిస్ వినాలని కానీ, మిమ్మల్ని ఒకసారి మీట్ అవ్వాలని కానీ, వాళ్ళ బాధ ఏంటని చెప్పాలని కానీ, మిమ్మల్ని ఒప్పించాలని కానీ, ఇలా ఉంది. మిమ్మల్ని చెప్పి ఒప్పించేసి, మళ్ళీ ఈ రిలేషన్‌లో పాజిటివిటీ తీసుకురావాలి, సక్సెస్ అవ్వాలి, మళ్ళీ హ్యాపీగా ఉండాలి మీరు, తను అనని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే. చాలా పాజిటివ్‌గా ఉన్నారు. ఇదే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. డే అండ్ నైట్ వాళ్ళు ఏ వర్క్ చేసినా సరే, మీ గురించే ఆలోచనలు. ఇలా ఉంది సిట్యుయేషన్. డెవిల్ కార్డ్ చూడండి. అబ్సెసివ్‌గా ఇక్కడ ఈ పర్సన్ చూడండి. అయ్యో! ఏంటి నాకు ఈ సిట్యుయేషను? ఈ బాధ ఏంటి నాకు? ఏంటి ఈ ఆలోచనలు? ఇటు చూడండి. ఓవర్ థింకింగ్ 24/7 మీ ఆలోచనలే. ఆహ్, లైక్ ఎలా అంటే మీ వాయిస్ వినాలని, మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడకుండా ఉండలేకపోవడము. సో, అబ్సెసివ్‌గా వాళ్ళు థింక్ చేయడము. మేబీ ఒకవేళ మీరు కలిసినా కూడా ఈ పర్సన్ మీకు ఈ విషయం చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. ఇవన్నీ వీళ్ళ థాట్స్ మాత్రమే. వీళ్ళ ఆలోచనలివి. వాళ్ళు ఇంత ఆలోచిస్తే, మా గురించి ఇంత పాజిటివ్‌గా ఉంటే, మా దగ్గరికి ఎందుకు కాల్ చేయట్లేదు, మా దగ్గరికి ఎందుకు మెసేజ్ చేయట్లేదని మీరు అడుగుతారేమో. సో, చూద్దాము అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి చూద్దాము. కానీ చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. టైం చేంజ్ అయితే బావుంటుంది. సో, ఇక్కడ చూడండి. స్టార్టింగ్ ఆఫ్ ద కార్డ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద కార్డ్స్. సో, టైం చేంజ్ అయ్యి మళ్ళీ మా రిలేషన్ సక్సెస్ అయితే బావుంటుంది. మా మధ్య ఇద్దరి మధ్య అపార్థాలు, అపోహలు, మిస్‌అండర్‌స్టాండింగ్స్, క్లారిటీ లేని క్లాషెస్ ఇవన్నీ మా మధ్య తొలగిపోయి మా రిలేషన్ సక్సెస్ అయితే బావుంటుంది అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ అది వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి మీ దగ్గర చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు. బట్ బయటికి మాత్రం ఈ పర్సన్ నేను బానే ఉన్నాను. ఐయామ్ ఓకే. ఐయామ్ గుడ్. ఇలా మాట్లాడొచ్చు. బికాజ్ ఈ పర్సన్ ఆ బాధ వాళ్ళకి ఎంతున్నా సరే, ఎంత చేసినా సరే, వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి ఎక్స్‌ప్రెస్ చేయరు. అంటే ఇలా ఉన్నాను, నేను నీ గురించి ఇంత బాధపడుతున్నాను. అది. వాళ్ళ ఆలోచనలివి. ఈ రిలేషన్ ఎండ్ అయిపోకూడదు. మళ్ళీ మాకు న్యూ స్టార్ట్ కావాలి. ఈ రిలేషన్ రీబర్త్ అవ్వాలి. నా పర్సన్‌తో మళ్ళీ నాకుండాలి. ఇది వాళ్ళ ఆలోచనలు. చాలా అబ్సెసివ్‌గా థింక్ చేస్తున్నారు. మీతో ఒకసారి మాట్లాడితే ఈ సిట్యుయేషన్ ఏమన్నా ఇంప్రూవ్ అవుతుందా అనే థాట్ కూడా వాళ్ళకుంది. ఓకే. సో, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి చూద్దాము. యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఓం నమః శివాయ. సో, మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ పర్సన్స్ పైన వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ఏస్ ఆఫ్ వాండ్స్. సో, మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి ఈ రిలేషన్‌లో అనుకుంటున్నారు. చాలా ప్యాషనేట్‌గా ఉన్నారండి ఈసారి ఈ పర్సన్. లైక్ మీతో అలా టైం స్పెండ్ చేయాలి, మీతో మాట్లాడాలి అనే చాలా కోరికగా ఉన్నారు. రిలేషన్‌లో న్యూ బిగినింగ్ కావాలి అనే కోరిక వాళ్ళకి చాలా గట్టిగా వస్తుంది. చాలా బలంగా ఉంది. 10 ఆఫ్ కప్స్. మీతో హ్యాపీగా ఉండాలని, ఇద్దరూ కలిసి మంచి టైం స్పెండ్ చేయాలి. లైక్ అలా ఎటైనా వెళ్ళాలి ఔట్ సైడ్‌కి. ఇద్దరూ అలోన్‌గా మంచిగా టైం స్పెండ్ చేయాలి. మా మధ్య ఇంకెవ్వరూ వద్దు. మేమిద్దరమే అనుకుంటున్నారు. టవర్. కానీ
అనుకున్నది అవుతుందా? మళ్ళీ మా మధ్య బ్రేకప్పే మిగులుతుందా? అసలు యాక్సెప్ట్ చేస్తుందా లేదా? లేదా ఈ బ్రేకప్ ఇలాగే కంటిన్యూ అవుతుందా? అనే విషయానికి ఈ పర్సన్‌కి క్లారిటీ లేదు. క్లారిటీ మిస్ అవుతున్నారు. ఏదో క్లారిటీ కావాలని ట్రై చేస్తున్నారు. చాలా విషయాలకి ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో, క్లారిటీ లేక స్ట్రక్ అయిపోయారు వాళ్ళు. ఓకే. స్ట్రక్ సిట్యుయేషన్‌లో ఉంది ఈ రిలేషన్. తను కూడా స్ట్రక్ అయిపోయారు. ఏమీ చేయలేకపోతున్నారు. ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళ మనసులో యాక్షన్ తీసుకుందాం అన్నప్పటికీ, ప్యాషనేట్ ఉన్నప్పటికీ, బట్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. స్ట్రక్ అయిపోయినారు. ఏంటి ఈ రిలేషన్ అని. ఏస్ ఆఫ్ కప్స్. ఇందాక బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీలో కూడా వచ్చింది. మళ్ళీ వచ్చింది. ఎంత స్ట్రక్ అయినప్పటికీ, ఎంత క్లారిటీ లేదు అన్నప్పటికీ, బట్ స్టిల్ వాళ్ళకి ఇంకా మీ మీద ప్రేమ ఓవర్‌ఫ్లో అవుతూనే ఉంది. హీ కాంట్ కంట్రోల్ హిస్ ఫీలింగ్స్ ఆర్ షీ. దే కాంట్ కంట్రోల్ దేర్ ఫీలింగ్స్. ఎంత కంట్రోల్ చేసుకుందాము అన్నా కంట్రోల్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి. ఈ కప్‌లో నుంచి ఇది ఓవర్‌ఫ్లో అవుతుంది వాటర్ అనేది చూడండి. సో, మీ పైన వాళ్ళ ప్రేమ అనేది ఇంత ఓవర్‌ఫ్లో అవుతుంది. బట్ క్వీన్ ఆఫ్ వాండ్స్. మీరు చూస్తేనేమో ఇంత స్ట్రిక్ట్‌గా మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారు. వస్తే వస్తే కర్ర తీసుకొని కొడతాను. ఏ నువ్వా నువ్వా నువ్వెంత అనే స్టేజ్‌లో మీరు అనిపిస్తున్నారు వాళ్ళకి. వస్తే ఈసారి వస్తే నన్ను ఈ రిలేషన్ మీరే ఒప్పుకోరు అని వాళ్ళకనిపిస్తుంది. అంటే మీరే ఈ రిలేషన్ ఒప్పుకోరేమో. బికాస్ మీరు ఇంతకు ముందులాగా ప్రేమ ఇచ్చేలాగా మీరు కనిపించట్లేదు. బికాస్ ఇదివరకు ఉన్నంత ప్రేమ లేదు. ఇప్పుడు మీరు అంటే తిట్టేస్తారు. అంటే ఇంక పో, నువ్వు చెప్పిన మాటలు నేను విననులే. ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది. నువ్వు చెప్పినా నేనసలు వినను. బికాస్ మీరు స్ట్రాంగ్ అయిపోయారు. బిఫోర్ ఏంటి మీరు చాలా అంటే తను చెప్పినట్టు నడుచుకోవడం, తన మాటలు వినటము, తనకి కేర్ ఇవ్వడం ఇలా ఉండేది. బట్ ఇప్పుడు మీ యాక్షన్స్ చూస్తుంటేనేమో స్ట్రాంగ్ అయిపోయారు. ఓన్‌గా ఉంటున్నారు. మీ ఓన్ జాబ్ చేసుకుంటున్నారు. ఎర్నింగ్ చేసుకుంటున్నారు. సో, మీ లైఫ్‌లో మీరు మూవ్ ఆన్ అయిపోయారు. మీ దగ్గరకొచ్చి మళ్ళీ నాకు లవ్ ఉంది అని ఏంటి యాక్టింగా? గేమ్స్ ఆడుతున్నావా? ఇలా మీరు అడుగుతారేమో అన్న భయం. భయం కనిపిస్తుంది మీరంటే. మీరు స్ట్రాంగ్ అయిపోయారంట. లైక్ మీరు ఓన్ జాబ్స్ కానీ, లేకపోతే ఆఫ్టర్ బ్రేకప్ మీరు చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ఇదివరకు ఉన్నంత వీక్‌గా లేరు. ఇప్పుడు ఆ పర్సన్‌ని ట్రస్ట్ కూడా చేయనంత స్ట్రాంగ్ అయిపోయారు. ట్రస్ట్ చేయాలన్నా కూడా యూ నీడ్ సమ్ టైమ్. సో, మీ సైడ్ నుంచి ఛాన్స్ కోసం చూస్తున్నారు. బికాస్ తను చాలా ఇచ్చేశారు. మీ సైడ్ నుంచి యాక్షన్ కోసం ట్రై చేస్తున్నారు. అండ్ మనీ పరంగా కూడా గ్రోత్ కోసం ట్రై చేస్తున్నారు ఈ పర్సన్. మేబీ మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. సో, అలా ఇన్వెస్ట్ చేసి అక్కడి నుంచి రిటర్న్ ఏమీ రావట్లేదు అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ మీ దగ్గర నుంచి కూడా కాల్ కానీ మీరు మాట్లాడితే తను మాట్లాడదామని ఎదురు చూస్తున్నారు. బికాస్ మీరింత స్ట్రాంగ్ అయిపోయారు కదా! మీరింత స్ట్రాంగ్ అయిపోయేసరికి ఆ పర్సన్‌కి ఏం చేయాలో అర్థం కాక, మీ సైడ్ నుంచి పాజిటివ్‌గా వస్తే బావుండు. అప్పుడు నేను కంటిన్యూ చేస్తాను. బికాస్ తనకెంత ప్రేమ ఓవర్‌ఫ్లో అవుతున్నప్పటికీ కంట్రోల్ చేసుకుంటూ, మీ దగ్గర నుంచి వస్తే బావుండు అని ఎదురు చూస్తున్నారు. పేజ్ ఆఫ్ కప్స్. సో, చూడండి ఇక్కడ లవ్ సింబల్ ఉంది. దూరంగా. ఇదివరకు ఉన్నంత ఇమ్మెచ్యూరిటీ లవ్‌లో
ఆ పర్సన్ మీద ట్రస్ట్ కానీ, లవ్ కానీ మీ దగ్గర లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ ఇన్‌మెచ్యూరిటీ ఒకప్పుడు ఉన్నంత లవ్ ఇప్పుడు లేదు. పాస్ట్‌లో ఉన్నంత లవ్ లేదు. ఇప్పుడు మాటకి మాట సమాధానం చెప్తున్నారు. ఇదివరకు ఉన్నంత లవ్ లేదు. ఇదివరకు ఉన్నంత ఇన్నోసెన్స్ కానీ, ఇన్‌మెచ్యూరిటీ కానీ మీలో లేదు. స్ట్రాంగ్ అయిపోయారు. సో, అందుకే తనకి ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. తన ఫీలింగ్స్ ఉన్నప్పటికీ. 9 ఆఫ్ పెంటకల్స్ మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారు. ఈ పర్సన్ చాలా జెలసీ ఫీల్ అవుతున్నారు. జెలస్. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారు. మీ గ్రోత్ మీరు చూసుకుంటున్నారు. ఎంతో కొంత ఇన్‌కమ్ సంపాదించుకుంటున్నారు. అండ్ ఇప్పుడు మీరు కొంచెం అందంగా కూడా తయారయ్యారు. అంటే ఫిజికల్ అపియరెన్స్‌లో కూడా ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. అంటే అందంగా తయారయ్యేసరికి పొగరెక్కువైంది. నన్నసలు పట్టించుకోవట్లేదు. ఇది వాళ్ళ ఫీలింగ్. ఓన్‌గా ఉండిపోతోంది. అందంగా తయారైపోయింది. ఇప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు. తన గురించి తను చూసుకుంటోంది. తన ఫ్యామిలీ గురించి తను చూసుకుంటోంది. నా గురించి పట్టించుకోవట్లేదు. ఒకవేళ మీరు తన గురించి ఆలోచిస్తున్నప్పటికీ బికాజ్ ఆలోచిస్తేనే కదా ఇక్కడి దాకొస్తారు. కానీ ఇది వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఫీలింగ్. నన్ను పట్టించుకోవట్లేదు, వదిలేసింది. తన లైఫ్ తను చూసుకుంటోంది. తన ఇన్‌కమ్ తను సంపాదిస్తోంది. అంటే బిఫోర్ కన్నా కూడా ఇప్పుడు ఆహ్, అందం పరంగా కూడా ఫిజికల్ అపియరెన్స్ అంటే డ్రెస్సింగ్ స్టైల్‌లో కూడా చేంజెస్ వచ్చాయి. ఓకే. అది చూసి తట్టుకోలేకపోతున్నారు. కుళ్ళుకుంటున్నారు. జెలసీ ఫీల్ అవుతున్నారు. బట్ డేర్ చేసి ఒక స్టెప్పు ముందుకేసి మళ్ళీ రిలేషన్‌లో న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. కానీ డేర్ చేసి స్టెప్ తీసుకొని న్యూ బిగినింగ్ కావాలి అన్నప్పటికీ వాళ్ళు అంటే మీరు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. అంటే కంట్రోల్ చేయకూడదు. ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా ఉండు, ఇలా ఉండు అని అనకూడదు. బికాజ్ వాళ్ళు ఫ్రీడమ్ లవర్. అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. వాళ్ళకి నచ్చినట్టు ఎళ్ళిపోతారు. వాళ్ళకి ఫీలింగ్ వచ్చినప్పుడు వస్తారు. ఈ టైప్ మెంటాలిటీ కొంతమందికి. బట్ కొంతమందికి మాత్రం ట్రూగానే మీతో రిలేషన్‌షిప్ న్యూ బిగినింగ్ కావాలని ఉంది. దానికోసమే ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. సో, ఎదురు చూస్తున్నారు. చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. మీరు మిమ్మల్ని అంటే మీరు ఎవరికైనా ఎవరితో అయినా మాట్లాడుతున్నారేమో! లేకపోతే మీ మీ లైఫ్‌లో ఇంకెవరైనా పర్సన్ వచ్చారేమో! గట్టిగా వచ్చేసి మిమ్మల్ని హగ్ చేసేసుకుందాము. దగ్గరకి తీసుకుందాము. ఎక్కడికి పోనివ్వకుండా ఉండాలి. తను తిట్టినా, కొట్టినా, ఏం చేసినా సరే మీరు వాళ్ళకే సొంతము. వేరే వాళ్ళతో ఎలా మాట్లాడతారు? ఓకే. అది వాళ్ళ ఫీలింగ్. వాళ్ళు ఏం చేసినా సరే మీరు వాళ్ళతోనే ఉండాలి. ఇలా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకే. వాళ్ళ థాట్స్ పాజిటివ్‌గానే ఉన్నాయి. వాళ్ళ ఆలోచనలు బానే ఉన్నాయి. మళ్ళీ రిలేషన్ న్యూ బిగినింగ్ కావాలి అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఇక్కడ గూడా వాళ్ళ ఫీలింగ్స్‌లో కూడా న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. థాట్స్ కూడా న్యూ బిగినింగ్ కావాలనే ఉంది. రిలేషన్ సక్సెస్ కావాలనే ఉంది. ఓకే. ఈ కార్డ్ కూడా సేమ్ అదే చెప్తున్నాయి. టైం చేంజ్ అయిపోయి, లక్ మారిపోయి, మళ్ళీ మేమిద్దరం కలిస్తే బావుంటుంది. ఫీలింగ్స్ షేర్ చేసుకుంటే బావుంటుంది. న్యూ బిగినింగ్ అయితే బావుంటుంది మా రిలేషన్ అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మరి మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో చూసుకోండి. సో, చూద్దాము లవ్ మెసేజెస్ ఏమొస్తాయి. యూనివర్స్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ ఇస్తుంది చూద్దాము. చిల్డ్రన్, యువర్ లవ్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్. చిల్డ్రన్‌తో
చిల్డ్రన్ వల్ల మీ లవ్ లైఫ్లో ఎఫెక్ట్స్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి అని కార్డ్ వచ్చింది. లెట్ యువర్ ఫ్రెండ్షిప్ హెల్ప్ యూ. ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ హెల్ప్ కానీ సపోర్ట్ కానీ తీసుకోండి, యాక్సెప్ట్ చేయండి. ఓకే, ఆ పర్సన్ని యాక్సెప్ట్ చేయండి. వెడ్డింగ్. దిస్ సిచ్యువేషన్ ఇన్వాల్వ్స్ మ్యారేజ్. ఓకే, అండ్ కొంతమందికి మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంది. మ్యారేజ్ కోసం ఎదురు చూస్తే కనుక మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంది. గివ్ యువర్ రిలేషన్షిప్ ఎ ఛాన్స్. వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్. ఒక ఛాన్స్ అయితే ఇవ్వండి, మళ్ళీ తనని ట్రస్ట్ చేయండి. ఒక ఛాన్స్ అయితే ఇవ్వండి. మీరిద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి. కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్. యువర్ ప్రేయర్స్, అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్స్ హెల్ప్ బ్రింగ్ యూ టుగెదర్. మీ సోల్మేట్ని మీరు పిలుస్తున్నారంట. మేబీ ఈ రిలేషన్షిప్లో సోల్మేట్ వాళ్ళు కూడా ఉన్నారు, సోల్మేట్ బాండింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. మీ మీ ప్రేయర్స్ అంటే మీ పూజలు కానీ ప్రార్థనలు కానీ మీ అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్ చేసుకుంటారు కదా, లైక్ మేము పాజిటివ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని. ఇలా మీ అఫర్మేషన్స్, మీ కలలు, మీ ఆశలు మిమ్మల్ని ఇద్దరిని కలుపుతాయి అని చెప్తున్నారు. సో ఈ రిలేషన్షిప్లో సోల్మేట్ బాండ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో లాస్ట్ కార్డ్ తీద్దాము. రికన్సిలేషన్. సమ్వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్. ఓకే, మీ పాస్ట్లో మీ ఇద్దరు విడిపోయిన పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రికన్సిలేషన్. సమ్వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్. ఓకే, పాస్ట్ నుంచి ఈ పర్సన్ మీ ఇద్దరికి సెపరేషన్ అయ్యి ఉండొచ్చు, రిలేషన్ ఎండ్ అయిపోయి ఉండొచ్చు. సో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. రికన్సిలేషన్ జరుగుతుంది. సో చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా వెరీ సూన్. క్లియర్లీ డిసైడ్ వాట్ యు వాంట్ సో దట్ ఇట్ కమ్స్ టు యూ నవ్. క్లియర్గా డిసైడ్ అవ్వండి, అంటే వాళ్ళ నుంచి మీకేం కావాలి అనేది, అది మీకు ఇప్పుడు వస్తుంది. ఓకే, వెరీ సూన్ వస్తుందంట. కంగ్రాచులేషన్స్. అది ఎవరికి అనేది వచ్చిన తర్వాత మీ హ్యాపీ న్యూస్, మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి వస్తే ఆ హ్యాపీ న్యూస్ అనేది నాతో షేర్ చేసుకోండి, లైక్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ వేరే వాళ్ళందరికీ కూడా లైక్ పాజిటివ్గా అనిపిస్తుంది. దే విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. ఓకే, ఎవరి లైఫ్లోకి ఎవరు వస్తున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. బికాస్ ఆ హ్యాపీ న్యూస్ వింటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.